తెలియదంటారా? ఈ ప్రపంచానికి తెలవడానికి శాసనసభ్యులు బస్సులు కట్టుకొని పోయి లైవ్ తీసుకుపోయి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అదే అక్కడే వచ్చింది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు 1 మినిట్. ఇందాక మీరే అన్నట్టుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా చాలా చిన్నది అంటున్నారు. చిన్నదా పెద్దదా? నిజానికి అది చిన్నది కాదు అనేది అధికార పార్టీ. మీరేమో చాలా సింపుల్గా చిన్నదిగా తీసేస్తున్నారు. అసలు అది రిపేరబుల్లా కాదా అనేటువంటిది నేషనల్, ఒక్క నిమిషం మల్లయ్య గారు కంక్లూడ్ చేస్తున్నా. నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, అసలు అది రిపేరబుల్ కాదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఉంది. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే కూడా పోయి చూడటం వల్ల చిన్నదా పెద్దదా, అది వైబుల్లా కాదా, రిపేరబుల్లా, లేకుంటే ఇవాడేమో ఎల్ఎన్టీ వాళ్ళే నాకు సంబంధం లేదంటున్నారు. అప్పుడు ఏం చెప్పారు, ఎల్ఎన్టీ వాళ్ళదే రిపేర్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీద ఒక పైసా కూడా భారం పడదనేటువంటిది కుంగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆనాడు ఉన్నటువంటి అధికారులు కానీ చేసిన ప్రకటన. ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. మరి ఖర్చు ఎంత అవుతుంది అనేది ఇప్పటివరకు అంచనా లేదు. ఇవన్నీ ఒక డిబేటబుల్ ఇష్యూసా కాదా? దీని మీద అటు చట్టసభల్లో కూడా ప్రజలకు కానీ చట్టసభల్లో కానీ తెలియాల్సిన అవసరం ఉంది కదా అనేది అధికార పార్టీ. దాని గురించి పెద్ద ఎందుకు మనం భయపడాలి అనేటువంటిది. నిర్మాణం చేపట్టిన ఎవరైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాణ సంస్థ వాళ్ళది బాధ్యత ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, వాళ్ళు కాంట్రాక్టర్ గా వచ్చి పని చేస్తున్నారు. ఆ పని లోపం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా జరగరాని తప్పిదం జరిగితే ఆ తప్పిదాన్ని సరిదిద్ది మళ్ళీ అవసరమైతే ఇంకేదైనా బాధ్యత తీసుకొని చేయాల్సిన బాధ్యత కూడా నిర్మాణ సంస్థ ఉంటుంది. ఇదేదో 5 రూపాయలు 10 రూపాయల వర్క్ కాదు కాబట్టి లక్షల కోట్ల రూపాయలలో జరిగిన దానికి ఆ సంస్థకు కూడా బాధ్యత ఉంటుంది. బాధ్యతలు చేసి అవసరం అనుకుంటే మామూలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దాన్ని ఎవరు విస్మరించలేరు. బాధ్యత నుంచి తప్పించుకోవడం కూడా సాధ్యం కాదు. అగ్రిమెంట్ కండిషన్ కూడా ఉంటుంది కదా. ఈ మామూలుగా ఏదో 4 గోడల మధ్య జరిగినాయి కాదు కాబట్టి లోపం జరిగింది, అది కుంగిపోయింది. ఆ కుంగిపోతున్నప్పుడు డిఫరెన్స్ అధికార పార్టీకి మీకు వస్తున్న డిఫరెన్స్ ఇది చాలా చిన్నదిగా మీరు చూస్తున్నారు, అది చిన్నదిగా లేదు. చాలా భారంతో ప్రజాధనం దుర్వినియోగం ఒకటైతే ఇప్పుడు మళ్ళీ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ పనికొస్తుందో లేదో కూడా క్లారిటీ రావటం లేదు. శ్రీనివాస్ గారు, నేను చిన్నది పెద్దది అన్నట్లే, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు పెద్ద మిషనరీకి ఒక స్క్రూ లేకపోతే కూడా మిషనరీ నడవదు. చిన్నది పెద్దది అనేది కాదు, తప్పైనా ఒప్పైనా చిన్నదైనా దానికి సైజుని మనం నిర్ణయించలేము. జరిగిన పొరపాటు ఏదైనా దాన్ని సరిదిద్ది రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత. కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పేసి అది ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తే జరిగే ప్రయోజనం ఏం లేదు. పంటలు వేసుకున్న రైతులకు నష్టం జరగడం తప్ప అనేది మేము చెప్పే ఉద్దేశం. రైట్. ఒక్కసారి శ్రీనివాస్ గారు అన్నాను. ఇప్పుడు అక్కడ నీరే లేదు, వరకు రైతులకు నీళ్ళు ఇవ్వాలి, అసలు నీళ్ళే లేవన్నా, ఉన్నాయని తీసేసారు, నీళ్ళు లేవు. అది అపార నష్టం అన్న, మామూలు నష్టం కాదు, అపార నష్టం. ఈరోజు మళ్ళీ ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది. అక్కడ 20వ బ్రాంచ్ దగ్గర ఏదైతే ఒక్కొక్క బ్లాక్లో 3-4 పెట్టిన అలాంటి 7-8 బ్లాక్ ఉన్నాయి. ఆ బ్లాక్ మొత్తానికి పనికిరాదు, కట్టింగ్లు పెట్టి అది తీసేస్తే తప్ప. ఒకవేళ నిర్మాణం చేసినా దీని ఎఫెక్ట్ పక్క బ్లాక్ మీద కూడా లోపల పడి ఉంటుందేమో. ఇంకా దాని సాయిల్ పరీక్షలు ఇంకా రాలు పూర్తిగా. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు కూడా విన్నారు. ఇంకా నివేదికలు పూర్తిగా రాలు. బహుశా దీని ఎఫెక్ట్ పక్క బ్లాక్ మీద కూడా పడితే పడచ్చునేమని చెప్పిన మాట. లోపల ఒకదానికొకటి అనుసంధానమే ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్లాక్ విడివిడిగా ఒకళ్ళు ఇబ్బంది అయినా మళ్ళీ నిర్మించుకోవాలన్నట్టుగా సాంకేతిక నిపుణులు కట్టినప్పుడు కూడా ఇక్కడ జరిగింది అక్కడ కూడా జరగకుండా ఉంటుంది అనేటువంటి అనుమానం ఉన్నటువంటి పరిస్థితులలో అసలు నిర్మాణం చేద్దామా లేదా, చేస్తే ఏ విధంగా చేయాలి అనేటువంటి సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం వాళ్ళకేమో కర్త కర్మ క్రియ అద్భుతమైన ఇంజనీర్ వారే అని వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ మేము అట్లా కాదు కదా, మేము ఇంజనీర్ని చెప్పుకొని మరో తప్పు చేయలేము. ఇప్పుడు కేసీఆర్ గారు 2000 పుస్తకాలు చదివి వారిలో ఉన్నటువంటి ఆలోచనతో నిర్మాణం చేసినామని చెప్పుకుంటారు వాళ్ళు గొప్పలు. ఈరోజు దానికి బాధ్యులు వాళ్ళు. దానికి దానికి ఏ విధంగా చేస్తామో చెప్పండి మన ఆలోచన మరొకటి కాదు. ఈరోజు ప్రజాధనం దుర్వినియోగం అయింది. ప్రజలకు ఒకసారి మేడిగడ్డ మీద అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి బస్సులలో రైతులు తీసుకొని పోయి చూపించారు లేదండి. వీళ్ళు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొని వచ్చి ప్రారంభోత్సవాలు అద్భుతమైన ప్రాజెక్ట్ అని చూపించారు లేదా. డిస్కవరీలో కూడా 4 సంవత్సరాలు కట్టగలిగిన చెప్పగలిగారు కదా. వీటిని మేము చెప్తే మీరు పట్టించుకోకపోతే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు అదే మీరు మాట్లాడినప్పుడు నన్ను మాట్లాడినారు, మేము చెప్పే వాస్తవం చెప్తున్నాం, మీరు పట్టించుకుంటలేరు. ఇది అది కాదన్నా, ఇంటర్ప్ట్ కాదన్నా, మళ్ళా చాలా చాలా తప్పిదం జరిగిందన్న. నాణ్యత లోపం కట్టడము, అవినీతి అక్రమాల పాపాలు పుట్టింది. ఏటీఎం కానీ మీ అంటే మీరు అప్పుడు పట్టించుకోలేరు. ఇప్పుడు నిజమవుతుంది మీకు ఆ రోజు జరిగినటువంటివి.
ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే మామూలు ముచ్చటన్నా, నీవు 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఒక సంవత్సరం మర్చిపోతే 2% 24,000 అన్న. ఇసుంటే నువ్వు 1,00,000 కోట్లు అప్పు అంటున్నావు, అది ఒక 5 ఏళ్ళు మర్చిపోతే 1,00,000 కోట్లు కదా, ఇది నష్టపోలేవా? లేదు, ఎక్కడ లేదని మీరు అదే లేకుండా అయిపోయింది మేడిగడ్డ నిర్లక్ష్యమే. ఒక్క నిమిషం వీరయ్య గారు అదేవిధంగా మేడిగడ్డ మీ అద్భుతమైన ప్రాజెక్ట్ కాదు.